మనం నార్మల్‌గా ఊత పదంలాగా మాట్లాడతాం గదా! ఏమన్నా మనకు జరగనప్పుడు ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుందని అంటాం కదా! మన కర్మే మనకి ఇట్లా ఇట్లా చేస్తుందని అంటాం కదా! అంటే ముందుగానే ఏది అంటే మనకు రాత ముందే రాసి పెట్టుకుంటున్నప్పుడు ప్రయత్నం ఎందుకు? మామూలుగా సనాతన ధర్మంలో నువ్వు నిజంగా ప్రయత్నిస్తే ఏదైనా నువ్వు సక్సీడ్ అవ్వగలవు అన్నప్పుడు కాన్‌ఫ్లిక్టింగ్ థింగ్స్. ఇటు సైడ్ ఏంటి అంటే నిజంగా నీ రాత ముందే నిర్ణయించబడినప్పుడు ప్రయత్నం ఎందుకు అని. ఈ రెండిటికి క్లారిటీ అనేది మేబీ నెక్స్ట్ జనరేషన్‌కి ఒక క్లారిటీ ఇస్తే బావుంటది. అంటే, అంటే జీవితానుభవం. అంటే మీరు కొంత కొంత జీవితం గడిపారు. ఇప్పుడు నేను హ్మ్. కాస్త ఎక్కువ జీవితం గడిపా. హ్మ్. జీవితానుభవంలో నా నిర్ణయం, నా హ్మ్. కన్క్లూజన్ ఏంటంటే, లైఫ్ ఈజ్ ఎ ప్రీ ప్రోగ్రామ్డ్ వెర్షన్ హ్మ్. సాఫ్ట్‌వేర్. అది ఎలా జరగాలో అలా నిర్ణయించబడింది. హ్మ్. నిర్ణయించబడింది కానీ ఆ జీవన ప్రవాహంలో మీరు నేను ఉన్నాం. ఇద్దరం ఉన్నాం. హ్మ్. మీకు కలిగే అనుభవం వేరు, నాకు కలిగే అనుభవం వేరు. హ్మ్. కానీ జీవితం నడుస్తుంది. హ్మ్. మీకేం కలుగుతుందంటే ఎత్తుపల్లాలు ఎన్ని రాని నేను చూసుకుంటానంటున్నారు. హ్మ్. నేనేమంటున్నానంటే అసలు ఎత్తుపల్లాలు లేకుండా జీవితం ఎలా ఉంది? నేను ఎత్తొచ్చినప్పుడు ఎక్కుతాను, దిగవలసినప్పుడు దిగుతానంటాను. హ్మ్. అంటే నేను యథార్థ స్థితికి చాలా దగ్గరగా ఉంటాను. హ్మ్. ఉం? అయితే మీ ప్రశ్నలో ఉన్నటువంటిది ఏంటంటే అసలు అన్నీ ఎవరో రాసినట్టు జరుగుతున్నప్పుడు మనం ఎందుకు పని చేయాలి అని కదా అంటే మనం ప్రయత్నిస్తే ఇంక అది అవ్వదని అవ్వదనుకుంటున్నాం కదా సార్. అని మనం మనం అనుకుంటున్నాం. అనుకుంటున్నాం. మనం అనుకుంటున్నాం. అది ప్రయత్నం చేయటం కాదు. విధిలిపి నాశయంతీం అని ఒక మాట ఉంది. అంటే హ్మ్. విధి అనేటువంటి వాడు ఎవడో ఓ బ్రహ్మదేవుడు ఉన్నాడని కదా మన నమ్మకం. ఆయన ఏదో రాశాడు అనుకుందాం. దాన్ని కూడా ఆ లిపి, ఆ రాయబడిన దాన్ని కూడా మనం చెరిపివేయచ్చు. ఎట్లా అంటే బై డింట్ ఆఫ్ హార్డ్ వర్క్, హ్మ్. విజన్, పర్ఫెక్షన్, ఎగ్జిక్యూషన్, సెల్ఫ్లెస్నెస్ ఇవన్నీ ఉన్నప్పుడండి ఎవరో రాసింది కూడా తిరగబడిపోతుంది. మరి ఇక్కడ మా ఫెయిత్ ఒకటి కావాలా? ఫెయిత్ ఎవరి యందు ఉండాలి? మీ యందు నాకు ఫెయిత్ ఉంటే నాకేం లాభం? నా యందు నాకు ఫెయిత్ ఉండాలి. హ్మ్. దానికి ఆత్మవిశ్వాసం అని పేరు పెట్టుకుందాం. అప్పుడు ఆ ప్రీ ప్రోగ్రామ్డ్ వెర్షన్‌ని కూడా నేను ఆల్టర్ చేసుకోవచ్చుగా. విధిని నేను ఆల్టర్ చేసుకోవచ్చు. అంతే తప్ప అది శిలాశాసనం కాదు. అది కూడా నీటి మీద రాత లాంటిదే. కెరటం వస్తుంది, తుడిపేస్తుంది, మళ్ళీ రాసుకుంటూ ఉంటాం ఏ రోజుకి ఆ రోజు. హ్మ్. సో లైఫ్ ఎన్నేళ్ళు, ఎన్నాళ్ళు అంటే ఉన్నన్నాళ్ళు ఒక సమాధానం, రెండోది ప్రతిరోజు, ప్రతి క్షణం. అన్నప్పుడు ప్రయత్నం చేయటం కోసమే కదా మనం ఉన్నాం. ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటే ఆ విధి అనబడేది రాయబడింది ఏదైతే ఉన్నదో అది కూడా దాని స్వరూపాన్ని మార్చుకుంటుంది. హ్మ్. మార్చుకుంటుంది. మార్చుకున్నప్పుడు అది ఇట్ విల్ ఫాల్ ఇన్ లైన్ విత్ యూ. మీరప్పుడు దాన్ని వెంబడి పెట్టుకొని వెళ్తారు. మనిషి ఆ పని చేయాలి. ఇంతే, అదేదో కర్మ, పాత జన్మలో ఏదో మహాపాపం చేశాం, నేను రాజుగా ఒకడే అవుతాడు రాజు. 147 మంది ప్రైమ్ మినిస్టర్లు ఎవరు కదా ఒకడు అవుతాడు. హ్మ్. అట్లా మన రోల్ ఏముంది, మనం ఏం చేయాలి, దానికి కావలసిన విద్యా సంపత్తి మన దగ్గర ఎంత ఉంది, విద్యా సంపత్తి కంటే విచక్షణ ఎంత ఉంది, విచక్షణ కంటే వివేకం ఎంత ఉంది, హ్మ్. దీనిలో నుంచి ఒక అధివాస్తవిక స్థితి ఏమిటి, ఇవన్నీ కనుక మనం అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కటి ప్రయత్నమేనండి. ప్రయత్నమే జీవితం. కంచి మహాస్వామి వారిని పెద్ద స్వామి వారు అంటాం. ఓకే. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఓకే. వారు మాట నా 16వ ఏట నేను కలుసుకున్నప్పుడు, నేను స్టూడెంట్ని, 16 ఏళ్ళు నాకు. హ్మ్. జీవితం అంటే ఒక పెద్ద డెఫినేషన్ చెప్పలే ఆయన. స్పష్టతే జీవితం అన్నారు. క్లారిటీ అండ్ కన్విక్షన్, అది జీవితం. జీవితం అంటే రోజు నిద్ర లేవటం, ఉద్యోగం చేయటం, డబ్బు సంపాదించడం, ఇది కానే కాదండి. స్పష్టత, క్లారిటీ, వాట్ ఐ యామ్ డూయింగ్, హ్మ్. దీని ఎండ్ రిజల్ట్ ఏమిటి అని అనుకోకుండానే మన ప్రయత్నాన్ని మనం చేసుకుంటూ వెళ్ళి ఆ లక్ష్యం వైపు అడుగులు వేస్తామే, అది జీవితం. దాని మామూలు మాట ప్రయత్నం. ప్రయత్నం గనక ఉంటే రాయబడింది తిరగరాయబడుతుంది. కానీ మనం డౌన్ టైమ్‌లో ఉన్నప్పుడు మనం చాలా నేర్చుకుంటాం కదా సార్. అంటే మనం నలుగురికి మనం చెప్పుకోలేం మన బాధల్ని. అవును. యాస్ వెల్ యాస్ మనం అనుకున్నవన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి కదా సార్. అప్పుడు చాలామంది అనుకుంటారు దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడేమో. దేవుడు మనల్ని నిజంగా మనం ఇది ఇది దాటుకోగలమని పరీక్షిస్తున్నాడేమో అనుకుంటాం కదా! ఈ టైంలో నాకు తెలిసి 100లో ఒక 80 మెంబర్స్ గివ్ అప్ ఇచ్చే ఛాన్స్ ఉంటది సార్. ఈ టైంలో. మిగతా 20 మెంబర్స్ మీరన్నట్టు ఏదైతే ఇంకా ప్రయత్నిస్తూ వాళ్ళ హార్డ్ వర్క్ ద్వారా వెళ్తారో, అది రీరైట్ చేసుకునే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఉంటుంది. కానీ
ఫర్ ఎగ్జాంపుల్ ఈ జనరేషన్ కానీ నెక్స్ట్ జనరేషన్ ఆ తర్వాత జనరేషన్ కావచ్చు, మీకున్నంత పేషెన్సీ ఫ్యాక్టర్స్ నెక్స్ట్ జనరేషన్కి తగ్గుతూ వచ్చినాయి, మా జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ తగ్గుతూ వచ్చినాయి. ఇలా ప్రయత్నించుకుంటూ వెళ్తూ ఉంటే పేషెన్సీ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా సార్. ఇక్కడ ఒక పేషెన్స్తో మనం పర్సిస్టెన్స్తో మనం వెళ్ళాలి అంటే అది ఎక్కడి నుంచి రావాలి? మనలో నుంచి రావాలి. స్పిరిచువల్గా కూడా రావచ్చు కదా సార్. స్పిరిచువలే. మీకు స్పిరిచువల్ అనగానే దేవుడు, ప్రదక్షిణలు, మొక్కుకోటాలు ఇవన్నీ గుర్తొస్తాయి. స్పిరిచువాలిటీకి దానికి ఎట్టి సంబంధం లేదండి. స్పిరిచువాలిటీ ఈజ్ ప్యూర్ సైన్స్. యథార్థాన్ని యథార్థంగా అంగీకరించి దాన్ని ఫాలో అవటం స్పిరిచువాలిటీ. రిలీజియన్ అనేటిది ఒక ఫ్రేమ్లో బిగించబడి దాంట్లోనే మీరు తిరగటం రిలీజియన్. స్పిరిచువాలిటీ దాని ఓపెన్ ఫీల్డ్. దాని నుంచి మీరు ఎంతన్నా డ్రా చేసుకోవచ్చు, మిమ్మల్ని ఆపేవాళ్ళు లేడు. అట్లాగే ఈ ప్రయత్నం, ఈ ఒక డిప్రెషన్, ఇవాళ పదం అదే కదా డిప్రెషన్. దానికి కారణం ఏంటంటే ఎక్కడో ఒక 100 ఏళ్ల క్రితం మన సమాజాన్ని కనుక చూస్తే, మన సమాజం నగరాల్లో లేదు. హైదరాబాద్లో 100 ఏళ్ల క్రితం ఇక్కడేం లేదు, ఉన్నదంతా గ్రామాల్లో ఉంది. లైఫ్ అక్కడే ఉంది, దుఃఖం అక్కడే ఉంది, సుఖం అక్కడే ఉంది, తృప్తి కూడా అక్కడే ఉంది. మీరు ఒక గ్రామంలో మీ దగ్గర 1 ఎకరం భూమి ఉంటే మీరు మహారాజు. ఆ ఎకరంలో మంచం వేసి పడుకుంటాడు, అవునా? వెన్నెల్లో పడుకుంటాడు. ధాన్యం వచ్చేటప్పుడు కుప్పల కాపలా తనే కాస్తాడు. ఇక్కడ అసలు ఆ వాతావరణమే లేదు. ఈ వాతావరణంలో ఏముందంటే మిమ్మల్ని దాటి నేను వెళ్ళిపోవాలి, నేను ఈ పని చేశాను, ఇంత జరగాలి, ఇంత అవ్వాలి, నేను ఈ పనిలో నేను ఇంత ఖర్చు పెట్టాను, ఇన్ని లక్షలో కోట్లో అత్యంత తొందరగా రావాలి. ఇవన్నీ ఎవరు క్రియేట్ చేసుకున్నారు? ఇవి మనమే. దానికి టైం లైన్ మనం క్రియేట్ చేసుకొని ఓ సమస్యని మనం సృష్టించేసుకొని వాడు దేవుడు నాకేం చేయటం, దేవుడు అసలు ఏమీ చేయడు. ఉదాహరణకి దేవుడు అనేవాడు నీలో ఉన్నాడు, నీలో ఒక ఎనర్జీలో ఉన్నాడు. ఆ ఎనర్జీలో ఉన్నటువంటి దాన్ని మీరు సక్రమంగా వాడుకోగలిగితే, ఈ ప్రయత్నము పేషెన్స్ అన్నారే, ఆ రెండు కోరిలేషన్ ఉంది. ఎట్లా ఉందో చెప్తా. నేను ఈ పని ఈ ఫలానా రోజులోగా చేయాలని నేను అనుకున్నాను అనుకోండి, నన్ను ఎవరు ఆపుతారు? చేస్తే చేద్దాం, ఈవేళ కాకపోతే సెప్టెంబర్ కాకపోతే అక్టోబరు, డిసెంబరు 31st పెట్టుకుందాం, దెన్ స్లోలీ వీకెండ్ అంటే అది ప్రయత్నం కాదు, అది ఊరికే ఒక మామూలు అటెంప్ట్ అంతే. కానీ దానికి ఒక ఫోర్స్ లేదు. ఇందాక చెప్పాను, ఇచ్ఛా క్రియా జ్ఞాన 3 ఉన్నాయే. ఇచ్చ ఉంది, నాకు కూడా సంపాదించాలి, నేను కూడా చాలా ఐ మస్ట్ బికమ్ ఎ వెరీ బిగ్ మ్యాన్ అని ఉంది నాకు. కానీ నేను ఆ ప్రయత్నమే చేయటం లేదు కదా, ఇనర్షియా లేదు నా దగ్గర. మరి ఏం చేస్తాను? మా ఇంట్లో నేను కుర్చేసి కూర్చుంటే అవుతానా? కాదు కదా. చాలా కష్టపడాలి, చాలా సాక్రిఫైస్ చేయాలి, ఎన్నో పోగొట్టుకోవాలి, జీవితం విసిరే అనేక సవాళ్ళని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎత్తు వచ్చినప్పుడు దీన్ని మించి ఎప్పుడు నేను కిందకి దిగనని అనుకోకూడదు. వెన్ దెర్ ఈజ్ ఎ రైస్ దెర్ ఈజ్ ఎ ఫాల్, వెన్ దెర్ ఈజ్ ఎ ఫాల్ దెర్ ఈజ్ ఎ రైస్. ఏ విన్నర్ ఈజ్ ఎ పొటెన్షియల్ లూజర్, ఏ లూజర్ ఈజ్ ఎ పొటెన్షియల్ విన్నర్. బాక్సింగ్ అవుతుంటుందండి, చూస్తుంటాం కదా, ఇద్దరు కొట్టుకుంటుంటారు, ఆ బాక్సింగ్ ఆడుకుంటారు, ఇద్దరికీ గెలవాలని ఉంటుందిగా. పోన్లే ఈసారికి వాడు గెలుస్తాడు అని వీడు పంచి ఇవ్వడు కదా. కానీ ఆప్టిమిస్ట్ ఏం చేస్తాడంటే చివరి వరకు ప్రయత్నం చేస్తాడు, ప్రయత్నం చేసి విన్ అవుతాడు, గెలుస్తాడు. కానీ వాడికి లోపల భయం ఉంటుంది. ఆ కప్పు నంబర్ 1 కప్పు తీసుకుంటూ ఈ స్థాయి నుంచి నేను పడిపోతానేమో, దీన్ని ఎలా నిలబెట్టుకోవాలి అంటే ప్రయత్నం. అదే కాన్స్టెంట్గా వర్క్ చేస్తుంది. కింద పడిపోయాడు వాడు, రెండోవాడు, హీ లాస్ట్ ది గేమ్. వాడేమంటాడంటే ఇట్స్ ఆల్ రైట్, ఐ హ్యావ్ ఎ ఛాన్స్ టు విన్. అతనికి కింద పడిపోతాడనే భయం అతనికి ఉంటే, గెలిచి తీరుతాను, నాకు అవకాశం వస్తుందనే నమ్మకం వీడికి ఉంది. ఈ రెండు కూడా మన మనసులో ఉంటాయి. కాబట్టి డిప్రెషన్ అనేది రాకూడదు. అలాగే ప్రపంచంలో మనం ఓడిపోతున్నామని, ఇక్కడ ఓటమి గెలుపులు 2 లేవు. అయింది కాలేదు, ఇది అయింది ఇది కాలేదు. ఈ కాలేదికి అయ్యేట్టు చేసుకోవాలి, అయింది నిలబెట్టుకోవాలి. ఇది లైఫ్ ప్రిన్సిపల్.